రాజశేఖర్ గారు నమస్తే. చాలా కాల గ్యాప్ తర్వాత వచ్చారు. ఈ పోస్టరు రోహిత్‌ను 16 రోహిత్‌ని చూసి ఏదో బెంగాలీ ఆర్టిస్ట్ లా ఉన్నాడే అనుకున్నాం. తర్వాత చూసా మీ దగ్గరికి చూసి అది మొత్తం ఏదో ఎనీహౌ తల అనే టైటిల్ పెట్టి తలలు నరకడం చూపించారు టీజర్‌లో. అంటే ఇది జస్ట్ మాయ చేయడానికి టీజర్ చూపించినట్టుగా అనిపిస్తుంది. అసలు కదే తల అని టైటిల్ పెట్టి హీరో తల నరికేస్తుంటాడు. తలలు, కాళ్ళు, చేతులు. ఆ 60 అంటే దాదాపు టీనేజ్ వయసులో అంత మర్డరు అంత ఇదిగా ఎలా చూపించగలిగారు? అసలు ఏంటి ఆ స్టోరీలో? స్టోరీ రివీల్ చేయకూడదండి. బట్ ఏంటంటే ఒక 16 అబ్బాయి, ఒక అబ్బాయి ఇంత హెవీ యాక్షన్ చేస్తానంటే ఏంటి పాయింట్? ఎందుకంటే హీ డోంట్ నో యాక్షన్, ఏం తెలీదు ఆయనకి. ఒక నార్మల్ అబ్బాయి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కోసం వస్తుంటారు. ఆడ అంత రేంజ్కి యాక్షన్ చేస్తున్నారు ఎందుకు కదా ఈ మూవీயோட మొత్తం డిఫరెంట్ అయిన పాయింట్. ఇది வந்து పెద్ద పెద్ద హీరో నరకడాన్ని చూసాం. ఒక 16 అబ్బాయి ఎమోషనల్ ఇలాంటి నరకడానికి కరెక్టాன మీనింగ్ కారణం అదా పాయింట్. దానికి నేను మీకు ఇచ్చేను అంత కోడి వాడు ఇద్దరు సౌండ్ వేస్తారంటే సో దానికి ఒక కారణం ఉంటుంది. మీకు నాకు తెలిసి ట్రైలర్లో ఇట్స్ విల్ బి ఓపెన్. కోడిపుంజు పందెంలో వెళ్ళిన తర్వాత తలకాయలు తీసేస్తుంది. కోడిపుంజు మామూలుగా సాఫ్ట్గా అలాగే చంపేస్తారు, చంపేసి తినేస్తుంది. అది వేరు. అలానే ఏం లేదు, మదర్ సెంటిమెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్, ఈ మూవీలో మదర్ సెంటిమెంటల్ అండ్ ఫాదర్ సెంటిమెంటల్ రెండు ఉందండి. రెండు సైమంటిక్ వస్తుంటుంది. సో ఒక 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 అమ్మ కోసం ఒక అబ్బాయి హౌ హీ స్ట్రగుల్డ్, ఫాదర్ కోసం ఎలా స్ట్రగుల్డ్ అని ఉంటుంది. ఇట్స్ ఎందుకు బిగ్ యాక్షన్ మూవీ చేశానంటే బట్ ఈ 16 ఇయర్స్ అబ్బాయి పెట్టి నేను లవ్ స్టోరీ చేయవచ్చు అని అన్నీ నార్మల్. సో స్కూల్ అబ్బాయి. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యాక్షన్ ట్రెండ్ జరుగుతుంది. సో నాకు తెలిసింది ఏంటంటే కమర్షియల్. నేను చేసిన పెద్ద పెద్ద హీరోకి కమర్షియల్ చేసి రావడం మీరన్నీ చూస్తారు. నన్ను సాంగ్ కూడా మాస్. సో అలాంటి మాస్ ఉండాలంటే చిన్న అబ్బాయితో చేయాలి. ఎందుకంటే నేను ఒక స్టేజ్లో చెప్పాను నా అబ్బాయి హీరో చేస్తాను. సో ఆ మాట 3 years అయింది. సో ఆ మాట చేయాలి అప్పటి నుంచి నాకు కథ ప్లాన్ చేసి సో దాంట్లో ఇలాంటి డిఫరెన్షియేషన్ వచ్చిందండి. అయితే సినిమా కానీ డైరెక్టర్గా కొన్ని సూత్రాలు ఉన్నాయి, నామ్స్. అంటే ఒక డైరెక్టర్గా మీకు తెలుసు ఇలాంటి హింసాత్మకమైన సన్నివేశాలు ఉన్నప్పుడు జస్ట్ అలా ఏదో టచ్ చేసేసి పడిపోయినట్టు చనిపోయినట్టు చూపిస్తారు యాక్టర్గా. కానీ మీరు ఇంత రగ్గుడుగా తలలే తీసేసి ఏదో యుద్ధ వాతావరణం, ఇప్పుడు రాజుల కాలంలో యుద్ధాలు తెగేసి తలలో ఆ టైప్ తీయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఏం తప్పు చేస్తుంటారు అదే దండన. ఎవరెవరికి ఎలా తప్పు చేశారో వాళ్ళకి అదే దండన వస్తుంది. చేసిన వాళ్ళకి ఎలాంటి తప్పు చేశారో అంత ఎక్స్ట్రీమ్ దండన వాళ్ళకి ఉంటుంది. సో ఆ తల తీసారంటే ఎంత తప్పు చేస్తుంటారు జస్ట్ థింక్ చేసుకుంటారు. తీసేయచ్చు తల, కానీ అలా ఎక్కువ షాట్ తల మీద పెట్టి కట్ చేసి టీజర్ అంటే మూవీ మొత్తం ఉండదు, టీజర్లో ఉంటుంది. ఓకే, అదే మాయ చేశారు మొత్తానికి. మాయ చేసాను అంతే అండి. రాజశేఖర్ గారు సార్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అసలుకి అంటే ఒక కొరియోగ్రాఫర్గా మీరు ఈ సినిమాకి ఇలా చేయడానికి కారణం ఏంటి? అంటే కొరియోగ్రాఫర్ మానేసినట్టేనా మీరు? అవును సార్, నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని చాలా అంబిషన్ సార్ నాకు. సో నేను చాలామంది డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను తమిళ్లో, రవికుమార్ సార్ ఆయనతో. సో ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే పబ్లిక్ స్టాప్ చేయడం కోసం పెట్టేస్తారు. మన సినిమా దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఇలా 2-3 మూవీలు అలా చేశారు. మన డైరెక్టర్ అవ్వాలి. ఏనా నా ఫాదర్ ఈజ్ ఫైట్ మాస్టర్, నా బ్రదర్ ఈజ్ ఫైట్ మాస్టర్. సో సినిమా ఇండస్ట్రీ. సో షూటింగ్ వెళ్ళినా హూ ఇస్ ద క్యాప్టెన్ డైరెక్టర్ మాట అందరూ వింటారు. ఆయన తప్పంటే ఆయన, మంచిదంటే ఆయన, అన్నిటిగా ఆయన. అలాంటి ఎందుకు మనం అవ్వకూడదు? ఫైట్ మాస్టర్ నాకు ఏం లేదు, ఫాదర్ ఎలా అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, నువ్వు రీచ్ అయ్యేప్పుడు నాకు ఒక ఫ్రెండ్ వల్ల సిచ్యువేషన్ వచ్చింది. సో ఒక డ్యాన్స్లో వెళ్ళి ఏనా మనకు డ్యాన్స్ తెలుసు, ఆ రూట్లో నుంచి అక్కడ ఫెమిలియర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అవ్వాలని నా రూట్ చేంజ్ చేసుకున్నాను సార్. మీరు కొరియోగ్రాఫర్ కదా, మరి మీ అబ్బాయికి మీరే డాన్స్ నేర్పించారా? కొరియోగ్రఫీ సార్ అదే బ్లడ్ సార్ భలే ఆడతారు సార్. బట్ యాక్చువల్లీ డ్యాన్స్ మాస్టర్ నెక్స్ట్ మూవీ అబ్బాయితో ఏం చేస్తారు, డ్యాన్స్ మూవీ తీస్తారు. అంత బాగా డ్యాన్స్ చేస్తారు. బట్ నన్ను అడిగారు, అందరూ చాలామంది అడిగారు. ఫస్ట్ ఏంటంటే సార్
అబ్బాయి రీచ్ అవ్వాలంటే మన భవ్యమ రీచ్ అవ్వాలి సార్. ఫస్ట్ నందా ఇది అది ఓవర్ యాక్షన్ సాంగ్ ఏం లేకుండా ఈ మూవీలో ఒప్పుడు ఏంటి ఒక పాపమే ఉంటుంది సార్. జనంగా అయ్యో పాపం ఫీల్ అవుతారు. అలాంటి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్ అవ్వబోదు వాడి మీద సింపతి క్రియేట్ అవ్వదు సార్. అది ఫీల్ అయినాను సార్. ఎందుకంటే మన స్టైల్ ఏంటంటే ఎప్పుడు నా సాంగ్లో ఉన్నా కూడా డ్యాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు ఇలాగే అలవాటు. ఇక్కడ అందరూ ఇలా చెప్తారు, తర్వాత స్టార్టింగ్లో వీడు ఇలా అంటే పని అడుగుతున్నారు అని చెప్తుంటారు. ఆఫ్టర్ ఐ ఫెమిలియర్ అందరూ నా కోసం ఇలా చెప్పారు. సో అది ఉండాలి మూవీలో. మా హీరోగా ప్రమోట్ చేయాలి, ஆனால் రెస్పెక్ట్ ఉండాలి ఆడియన్స్ దగ్గర. సో అందువేళ ఈ కథ చేశాను సార్. అందుకే ఎండ్లో ఒక బిట్ చాలా కోపం ఆడతాడు డ్యాన్స్ మాస్, అందులో క్లాప్స్ వస్తుంటారు. డ్యాన్స్ అంటే మనం చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని, లేకపోతే అల్లు అర్జున్ గారిని, లేదా రామ్ చరణ్, ఈ డ్యాన్స్లో వీళ్ళు విరగదీస్తుంటారు. మరి ఆ రేంజ్లోకి మీ అబ్బాయి చేరుకుంటాడు అనుకుంటున్నారా సార్? ఆ రేంజ్ నేను చెప్పడం ఒక్కొక్కరు స్టైల్ సార్, అది మనం చేంజ్ చేయలేదు. இதுக்கு வந்து ஐ மீன் ఫోన్ సౌండ్ ఎప్పుడా నాదేవా అక్కడ ఇచ్చాను. సో యాక్చువల్లీ నేను చిన్నప్పుడు వీడు ఏదో డ్యాన్స్ చేస్తుంటాడు, వీడు డ్యాన్స్ చేసి బట్టి దాంట్లో మూమెంట్ తీస్తా, నేను ఏదో కొత్త స్టైల్ ఆడతాడు డిఫరెంట్గా. సో అప్పటి నుంచి భలే డ్యాన్స్ చేస్తాడు. సో నాకేంటంటే ఇదిలో டான்ஸ் மூவியில் లేదు சார், ஆக்சுவலி கேரக்டர் தான். ஸோ ఎండ్లో కొంచెం సిచ్యువేషన్ வந்து కోపం ఆడతాడు, మాస్ బిట్ ఆడతాడు. యాక్చువల్లీ మేబీ ఇది హిట్ నెక్స్ట్ అలాంటి అప్పుడు చూపిస్తాం సార్. టీజర్లో ఇప్పుడు మ్యూజిక్ చూస్తుంటే బూస్ బంప్స్ వస్తుంది సార్. అమ్మ తమన్ బాగా ఇచ్చాడు సార్. ఆయన ఒక విషయం చెప్తాను సార్, అది చెప్పాలి సార్. తమన్ ఎస్ఎస్ తమన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ సార్, బ్యూటిఫుల్ పర్సన్. ఫస్ట్ నా తమ్ముడికి ఒక మూవీకి బీ బచ్చం మూవీకి ఇంట్రొడ్యూస్ చేశాను. ఎందుకంటే రణంలో నాకు చాలా సపోర్ట్ చేశాడు మణి శర్మ మూవీలో. సో ఆయన ఇంట్రొడ్యూస్ చేసాను. సో ఆ తర్వాత నాకు ఏ మూవీనాలో చేస్తారు. ఇప్పుడు బిజీలో నాకు టూ సాంగ్ ఇచ్చారు. నేను మీకు నేను టార్చర్ చేయలేదా తమను, ఎందుకంటే ఇంట్రొడ్యూస్ చేసాను చెప్పి అయినా పాపం ఫుల్ అన్నీ బిజీ. సో నాది ఫినిష్ చేయాలి, అందువల్ల ఒక 2 సాంగ్ చేశారు. ఓన్లీ ఆ సాంగ్ ఇట్స్ లవ్ సాంగ్, బ్యూటిఫుల్. లాస్ట్ డ్యాన్స్ చేసిన మాస్ సాంగ్ ఆయనే చేశారు. ఆ తర్వాత నేను చెప్పాను లేదా తేజ మదర్ సాంగ్ అండ్ ఇంకొకటి సాంగ్ మాస్ సాంగ్ ఒకటి చేశారు. సో దీంట్లో అస్లాం ఒక మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఈజ్ సూపర్ గుడ్లో 2 మూవీ చేశాడు, న్యూ వన్. సో బాంబే పర్సన్, రీ రికార్డింగ్ ఆయనే చేశారు సార్. అస్లాం ఐ వెంట్ బాంబే 2 months ఫుల్ ప్రయాణం చేసి. అయినా ఈ మూవీలో రీ రికార్డింగ్ అది చెప్తారులేదు సార్, వేరే లెవెల్లో ఉంటుంది సార్. ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంటల్ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్ ఫీల్ ఫాదర్ మ్యూజిక్ వస్తుంది. సో అది చేంజెస్ ఉండాలి. సో ఆ తర్వాత లవ్ ఉంటుంది, ఒక క్యూట్ 16-17 years లవ్ ఉంటుంది అక్కడ. సో ఎమోషనల్ అన్ని చేంజెస్ అన్నీ చేయాలంటే అది చాలా కష్టపడ్డాడు. సో అస్లాం దీని తర్వాత ఈజ్ అ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే రోహిత్ గారు, 16 సినిమా ఇప్పటికి మాకు ఆ పాట ఆ మ్యూజిక్ దేవుడు కరణిస్తే అది ఇంకా ఉంటుంది, వింటూనే ఉంటాం. అలాంటి రోహిత్ సడన్గా మాయమైపోయారు. మళ్ళీ మాయం ఎక్కడికి అవ్వలేదండి. అంటే నేను చాలా చూజీగా వెళ్తాను సబ్జెక్ట్స్. నా దగ్గరికి వచ్చిన డైరెక్టర్స్ అందరు కూడా సేమ్ రొటీన్ స్టోరీస్. అది అంటే అది ఎలా ఉంటుందంటే సినిమా నాకే నచ్చలేదు ఆ కథ అన్నప్పుడు నా ఫ్యాన్స్కి నేను ఎలా చీట్ చేయగలను. సో ఫస్ట్ నాకు 80% నచ్చితే అట్లీస్ట్ 50% అయినా నేను ఆడియన్స్కి హ్యాపీ చేయగలను అనే ఫీలింగ్తో నేను అలా చూసీగా వెళ్ళి సెలెక్టివ్గా వెళ్ళాను అండి. మధ్యలో నచ్చిన స్క్రిప్ట్స్ చేశాను కొన్ని. పెద్ద సినిమాలు మీకు రాలేదా సార్? రొటీన్ అంటున్నారు, అంటే పెద్ద డైరెక్టర్లు పెద్ద అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే వచ్చారండి. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ కొత్త. ఒక 2 సినిమాలు మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ అదే కీలు గుర్రం సినిమాకి చేశాను నేను. తర్వాత ఇంకొక నవవసంతం సినిమా ఒకటి చేశాను, సేమ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్దే చేశాను. అంటే మీ టైంలో ఉన్న హీరోస్ అంటే ఇప్పుడు జగపతి బాబు గారు కానీ లేకపోతే శ్రీకాంత్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ అందరికి చెప్పాను, నెగిటివ్ షేడ్ కూడా చేస్తాను. నేను ఆల్రెడీ ఒక మూవీ ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఒకటి చేశాను, అది ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వచ్చు.
ఇప్పుడు చేస్తున్నాను అంటే క్యారెక్టర్ బాగుంటే, మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తున్నాను. అలాగే లీడ్ కూడా చూస్తున్నాను. మంచి కథలు వస్తేనే చేద్దామని. ఎందుకంటే ఏదో చేసేద్దాము అని చాలామంది అలాగే చేసి పేరు పాడు చేసుకున్నారు. సో నాకు అలా ఇష్టం లేదు. ఇప్పటికీ అందరూ నా ఫ్యాన్స్ చూసినప్పుడల్లా మీరు మంచి సినిమాలు చేశారు, సడన్గా ఎందుకు చేయట్లేదంటే, మంచి సినిమాలు ఇవ్వాలనేది నా కోరిక. రేపు పొద్దున్న డిసప్పాయింట్ అవ్వకూడదు నా ఫ్యాన్స్. అందుకనే నేను ఆ కేర్ తీసుకొని ఆ గ్యాప్ వచ్చింది అంతే తప్ప నేను ఎప్పుడు సినిమా చేయనన్న ఇది లేదు నాకు. ఓకే, రాగిని రాజు గారు, కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా బాగుంది. అసలుకి ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగుంది. మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరో అంటే నాకు తెలిసి అంటే ఇంట్రడక్షన్ ఇస్తే బాలకృష్ణ గారు అయితే సింహం, ఎన్టీఆర్ అయితేనేమో టైగర్ లాగా వస్తుంది. నువ్వు 2 కోడి పుంజులతో ఫైట్ చేస్తున్నావు. రేపొద్దున తల రాగిని రాజు అని అంటారు కదా. అంటే కూడా అది వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అందరూ కొత్తగా ఎన్నో చేయాలి కదా, సో నేను కొత్తగా వస్తే కోడి తల అంటే నిజంగా అదేనా, లేకపోతే తమిళ్ హీరో అజిత్కి అజిత్ అంటాం కదా, అలా చూసి పెట్టారా? అలా ఏం లేదు, స్టోరీకి తగ్గట్టు టైటిల్ పెట్టాం. ఓకే, రాగి నుంచోండి అలాగే. ఏంటి ఆర్టిస్ట్ అవ్వాలనేది మీ నాన్నగారిది ఇంట్రెస్టా, నీ ఇంట్రెస్టా? యాక్చువల్లీ అంబిషన్ చిన్నప్పటి నుంచి ఉండింది, బట్ ఐ గాట్ ది ఆపర్చునిటీ. ఆ రోజు మై డాడ్ కాల్ మీ టు ద స్టేజ్. ఆ రోజు నుంచి మై డాడ్ గాట్ మీ ది ఆపర్చునిటీ బేసిక్లీ. సో అప్పటి నుంచి ఆ రోజు నైట్ when I was studying at 1 o'clock in the night, మా నాన్న వచ్చి రాగిని గడ్రా నీకు ఒక చెప్పాలి అని హీ టోల్డ్ మీ ద స్టోరీ ఆఫ్ తల. ఆ రోజు నుంచి రాగిన్ నీకు తగ్గట్టు నీ వయసుకి ఈ స్టోరీ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ మై డాడ్ ఇస్ మై హీరో. ఐ హ్యావ్ టు లిసన్ టు హిమ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హీ సేస్ ఐ బిలీవ్. సో మా నాన్న ఏం చెప్తే అది వినేసా అండ్ నేను మూవీ చూసా. సో ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీవన్ టు సీ ఇట్. అండ్ అందరు చెప్తున్నారు కదా, చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి టీజర్ చూసాగా. సో దాట్స్ ఇట్. ఓకే, నీ ఏజ్కి ఏదో రామ్ కామ్ కానీ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కానీ చిన్న రొమాన్స్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అది అడగలేదా నువ్వు? స్టార్టింగ్ 16 ఏళ్ల వయసులో తలలేపటాలు. మా నాన్న చెప్పింది అయితే నాకు చాలా ఇష్టం. నాకు నార్మల్గా ఎలా అంటాం, అది చాలా కొత్తగా ఉండింది. ఈ మధ్య అందరూ రామ్ కామ్స్ అని చేస్తున్నారు, బట్ మై డాడ్ గాట్ అప్ విత్ ద న్యూ స్టోరీ, దట్ టు అకార్డింగ్ టు మై ఏజ్. సో అందరూ ఒక చేస్తే మా నాన్న చేసి యూనిక్గా చేస్తారు. సో యూనిక్ స్టోరీ క్యాప్టివేటింగ్ అని చెప్పేసి ఐ టుక్ ఇట్. సో యా, ఐ డిడ్ దిస్ యాక్షన్ ఫిలిం. అండ్ ప్లస్ యాజ్ మై డాడ్ సెడ్, ఈ మధ్య ఎవరు ఈ వయసులో యాక్షన్ మూవీ ఎవరు తీయలే. సో ఐ మైట్ బి ద ఫస్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మీకు హీరోయిన్ ఉంటుందా ఈ సినిమాలో? ఉంది హీరోయిన్. అంటే మీకు కావాల్సిన రామ్ కామ్ ఉంది ఈ మూవీలో, బట్ లవ్ ఉంది, కానీ మోస్ట్లీ యాక్షనే. కాదు, రొమాన్స్ సీన్లు చేయటం నాన్నగారి ముందు ఎట్లా అనిపించింది? అయ్యో, ఒక్క మైకే పెట్టి అన్ని కష్టాలు. సార్ చెప్పండి. అది నేను చెప్పాలి, ఎందుకంటే రొమాన్సింగ్ ఉంది, దాన్ని చేయను చెప్పేశాడు. అది ఇంట్రొడక్షన్, అది కంపల్సరీ చేయాలంటే ఈయన అందరూ ఉండాలంటే అని చెప్పి వెళ్ళి మా మమ్మీ దగ్గర వెళ్ళి చెప్పాడు. ఆ తర్వాత నేను చాలా చెప్పి తర్వాత కెమెరామెన్ అన్ని మాట్లాడి అందరిని పంపించేసి ఆ తర్వాత చేసాం అది హైలైట్. ఆ తర్వాత అన్నీ అయిపోయినాడు వాళ్ళతో, అమ్మాయితో మాట్లాడరా కొంచెం. ఇది స్టార్టింగ్ నుంచే కొంచెం ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడు, వెరీ సైలెంట్ అండ్ చాలా చదువుతాడు, బాగా చదువుతాడు. 99 మార్క్. అది చదువు నేను చూడను, ஆனால் ఎప్పుడూ స్కూల్లో టాప్ అవుతాడు. సో అలాంటి అబ్బాయి ఒబిడియంట్. ఐ మీన్ నేను నైట్ 1 o'clock ట్యాబ్లెట్ తీసుకొని లేచి హ్యాపీ వెళ్తాడు, నేను రాను వెళ్ళను. సో అంత ఒబిడియంట్. సో ఈయన దగ్గర అంబిషన్ ఉంది, నాకు తెలియదు. నా ఫైర్లో హీరో చేయాలి. ఆ రోజు కథ చెప్పాను, అది హీరో ఎవరు డాడీ అంటుందంటే హీరో అడిగిన. అది తర్వాత చెప్పాడు నాకు, డాడీ నాకు చాలా హ్యాపీ ఈ స్ట్రగుల్డ్ అండ్ ఫైట్ మాస్టర్స్ చెప్పాలి. స్టంట్ శివ సన్ కెవిన్ వాడు ఇంట్రొడ్యూస్ అన్నారు. సో ఈ డన్ వెరీ గుడ్. అండ్ ఇంకొకటి సెల్వా ఫైట్ మాస్టర్, అలా పెద్ద ఫైట్ మాస్టర్స్ అందరూ చేశారు. ఒక విషయం చెప్పేస్తా, ఆ డిక్సీట్ ఇప్పుడు వాడికి ఎవరు తెలీదు, మూవీ తర్వాత పెద్ద స్టార్ అవుతాడు, వెరీ గుడ్ క్యారెక్టర్.
దీక్ష మూవీ తర్వాత మీకు ఏదో తెలుసు, అందువల్ల నేను ఏం ఫీల్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ. కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన అమ్మ రాగిన్ రాజ్ చిన్న పిల్లాడైనా ఎంతో చక్కగా చాలా అంటే మెచ్యూర్డ్గా మాట్లాడాడు. వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. యూ విల్ స్టే ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ విత్ యువర్ థింకింగ్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుల గురించి నేను తప్పకుండా తెలియజేయాలి. ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ నేను యాంకరింగ్ చేస్తున్నాను, కానీ ఐ సీ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కమింగ్ హియర్. ఇట్స్ వెరీ వెల్కమింగ్ జర్నలిజంలో. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you very much. And yes, we have always young man also here.